ముందుగా ఒక రెండు విషయాలు మాట్లాడాల్సి వస్తే ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య అనేది ఏదైతే ఉందో చాలా పెద్ద సంచలనంగా ఉంది. సునీత గారు ఇప్పటి వరకు తన అన్న జగన్మోహన్ రెడ్డి గారిని తప్పితే ఇప్పటి వరకు ఎవరిని ఏ పొలిటికల్ లీడర్ని కూడా ఆవిడ ప్రత్యక్షంగా ఇలా బాహాటంగా కలిసిన సందర్భాలు అయితే లేవు. ఈరోజు షర్మిల గారిని వెళ్ళి కలిశారు అంటే ఎలా అర్థం చేసుకోవాలంటారు? సంబంధం కుటుంబ సంబంధాలు కదా. షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారు కూతురు. ఇది పెద్ద అన్యాచురల్ గా ఏమున్నది ఆమెను కలవటం? ఆమె వాళ్ళ ఆ ఫాదర్, ఎల్డర్ బ్రదర్, డాటరు చాలా ప్రసిద్ధమైన వ్యక్తి షర్మిల రెడ్డి కలిసారు. అంతవరకే చూడాలి. ఆమె రాజకీయంగా కాంగ్రెస్ పక్కన వెళ్ళిపోతారా లేకపోతే వేరే దిగుతారా, పరిస్థితులు కూడా ఎలాగున్నాయి అవన్నీ ఇంకా బయటికి తేలలేదు కదా. ఆయన కడపలో ఏమాత్రం అయినా కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా సపోర్ట్ ఉన్నదా లేదా, ఆమె వెళ్ళిపోయి జాయిన్ అయిపోతే ఏమైనా మారుతా? ఇంకా ఫస్ట్ మనం సింపుల్ గా చూడవలసింది, ఇద్దరు బంధువులు ఒకళ్ళొకరు కలుసుకున్నారు, వాళ్ళ సొంత ఊర్లో కలుసుకున్నారు. అది మనం అంతవరకు చూడాలి. డెవలప్మెంట్స్ వచ్చే కొద్ది మనం ఆలోచించు. కానీ కాదండి, ప్రజలు చూసేది ఆ కోణం, రాజకీయ నాయకులు మీలాంటి విశ్లేషకులు చూసేది మరో కోణం ఉంటుంది. అయితే మనం చూసినంత వరకే చెప్పాలి కదా. చూడండి, ఆ గదిలో ఏం మాట్లాడుకున్నారు, బయటకు వచ్చి ఏం మాట్లాడుకున్నారు, ఆ బాడీ లాంగ్వేజ్ బట్టి చెప్పంటే చెప్తాం. కానీ మనం వాళ్ళు కలిశారు, ఏం స్టేట్మెంట్ ఇవ్వలేదు. కొన్ని రోజులు బట్టి షర్మిల గారు ఏదో కమెంట్ చేశారు, కానీ డైరెక్ట్ కమెంట్స్ ఆ మర్డర్ మీద దేని మీద చేయలేదు. ఎవరినైనా అక్యూజేషన్ డైరెక్ట్ గా చేశారా? ఇంకా రాలేదు. చేయబోతున్నారా? చెప్పలేం. చేస్తే ఎలా ఉంటుంది షర్మిల గారు? కొంచెం సీరియస్ అవుతారు. ఎందుకంటే అవి 10 సంవత్సరాలు ఏం మాట్లాడకుండా అన్నయ్య గారి దగ్గర కూర్చున్నారు కాబట్టి సడన్ గా మాట్లాడేస్తే కొంచెం సీరియస్ గా అవుతారు. ఇప్పుడు వరకు ఏం మాట్లాడలేదు. మామూలుగా ఆమె ఏం క్రిటిసైజ్ చేశారు? ప్రభుత్వం బాగోలేదు, రోడ్లు బాగోలేదు, మా నాన్నగారు, ఇవన్నీ రొటీన్ గా చేశారు, అంతే కదా. విశేషంగా హెడ్ లైన్స్ వచ్చేది ఏం చేయలేదు కదా. ఇప్పుడు అక్కడ ఆ సైద్ గారు టీడీపీ ఎలా విమర్శిస్తారో ఆమె కూడా అలా విమర్శించారు. రోడ్లు బాగోలేదు, లేకపోతే జీతాలు ఇవ్వలేదు, లేకపోతే డెవలప్మెంట్ లేదు. అది రాజకీయంగా చేసే హక్కు అందరికీ ఉన్నది, తప్పులేదు. సో మనం ఎక్స్ట్రాడినరీగా ఇప్పటి వరకు షర్మిల గారు ఏమన్నా చేశారా అంటే నాకు కనపడట్లేదు. అంటే 4 రోజులే కదా అయింది. ముఖ్యంగా కుటుంబాన్ని పటిష్టం చేసుకుంటున్నారేమో. కుటుంబ సభ్యులందరూ ఈ రోజు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ తన వెంట నడిచారంటే కుటుంబం అంతా ఇటువైపు వచ్చినట్టేగా. ఒక మాట చెప్పాలి, ఎందుకంటే అది అంత ఇక్కడ కడపలో ఆ సమాజ వర్గం, ఆ బంధువులు, ఆ మిత్రులు అందరూ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారని నేను అనుకుంటాను. అందరూ 90%, 95% వాళ్ళు కలిసి వచ్చేసారంటే, ఫ్యామిలీ వెనకాల వస్తారంటే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అది సిచ్యువేషన్. భారత ఫ్యూచర్ లో చెప్పట్లేదు, కానీ ఈవేళ ఆ కుటుంబం మేము అందరం కలిసాం అంటే దే నాట్ ఈక్వల్ టు జగన్మోహన్ రెడ్డి. కడపల వరకు నాట్ ఈక్వల్. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, దాదాపు 2009 నుంచి డైరెక్ట్ గా ఎంపీగా ఉన్నాడు. పాలిటిక్స్ 15 సంవత్సరాలు డామినేట్ చేస్తున్నాడు జిల్లాలో. ఇప్పుడు ఆయన చెల్లి, కొంతమంది బంధువులు వచ్చి కలిసేసారంటే అది సెన్సేషనల్ గా న్యూస్ వర్క్. కానీ ఆ బలం అక్కడ తెలుగుదేశం ఎస్టాబ్లిష్ అవి ఉన్న పార్టీ వాళ్ళు ఏమైనా కలిసి సపోర్ట్ చేస్తారా? వాళ్ళు పోటీ చేస్తే పొలిటికల్ గా, లేకపోతే జనసేన, కమ్యూనిస్ట్ పార్టీ, బీజేపీ అందరు చేస్తారు, అది తేలలేదు కదా. సో ఫ్యామిలీ బలం చాలుతుంది జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేయడానికంటే. నేను పార్టీ సపోర్ట్, పెద్ద పార్టీ సపోర్ట్, ఆపోజిషన్ సపోర్ట్ లేదు. కానీ ఇక్కడ ఒక ప్రచారం కూడా అండి, ప్రతిపక్షాలు చేసే ప్రచారం కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీ ఒకవైపు, జగన్ ఫ్యామిలీ ఒకవైపు. అంటే భారతి గారి ఫ్యామిలీ అంటే అందరూ కూడా ఏమంటారు, పాలోళ్ళు అంటారు కదా, అట్లా అన్నదమ్ముల పిల్లలు అయినప్పటికి కూడా మేబీ అంటే అటువైపుగా ఉన్న వాళ్ళంతానేమో భారతీ గారి వైపు ఉన్న వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారి వైపు, వైఎస్ఆర్ కుటుంబం నుంచి ఆ రక్త సంబంధికులంతానేమో షర్మిల వైపు, ఆడపిల్ల వైపు ఉన్నట్టుగా కనబడుతుంది. ఏమంటారు? అది ఈక్వల్ కాదు. ఆ త్రాసులో నేను స్వయంగా చెప్తున్నా, నాకేమి వీళ్ళతో లాయల్టీ లేదు, వాళ్ళతో లేదు. ఆ త్రాసులో కడపలో ఇప్పటి వరకు వాళ్ళందరూ కలిసినా ఈక్వల్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు డామినేట్ చేశాడు కదా ఆయన ఫాదర్ టైం నుంచి. 20 సంవత్సరాలు బట్టి ఫాదర్ ఉన్నప్పుడు కూడా డామినేట్ చేసేవాడు కడప. సో అవి ఒక జనరేషన్ పైన 2 తరాలు
డామినేట్ చేశారు కాబట్టి సడన్ గా ఇప్పుడు షర్మిల గారు వచ్చేసినా ఏమొచ్చినా ఎస్ షర్మిల పవర్ఫుల్ క్యాండిడేట్ అవుతారు. ఇప్పుడు మిగతా ఆపోజిషన్ అంతా సపోర్ట్ చేస్తే వాళ్ళు అప్పుడు పవర్ఫుల్ క్యాండిడేట్ అవుతారు. అది ఇప్పటి వరకు ఆ పోటీ చేస్తే మేము సపోర్ట్ చేస్తామని టీడీపీ అన్నారా, జనసేన అన్నారా, బీజేపీ అన్నారా, ఎవరు అనలేదు కదా. రైట్.